ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్లు చోదశక్తులుగా మారాయని ఐఎంఎఫ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలపై ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రస్తుతం పవర్ మారుతోందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ క్రమంలోనే చిక్కుల్లో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, భారత్లు చోదక శక్తులుగా అవతరించాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై స్పందించిన ఎలాన్ మస్క్ పవర్ ఇప్పుడు చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ జాబితాను ఐఎంఎఫ్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ జీడీపీలో 26.6% వాటాతో చైనా నెంబర్ 1గా నిలిచింది. రెండో స్థానంలో ఉన్న భారత్ వాటా 17.0%గా ఉంది. ఇక మూడో స్థానానికి పరిమితమైన అమెరికా వాటా 9.9% మాత్రమే ఉందని ఐఎంఎఫ్ నివేదికలో వెల్లడించింది. అంటే చైనా, భారత్లు కలగలిసి ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 43.6% వాటాను సొంతం చేసుకున్నాయని సదరు నివేదిక స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రపంచంలో పవర్ చేతులు మారుతోందంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3%, 2027లో వృద్ధి రేటు 3.2%గా ఉండనుందని తెలిపింది. ఆధునిక సాంకేతికతలపై పెట్టుబడుల వెల్లువ, ప్రభుత్వాల విత్తన, ద్రవ్య పరపతి విధానాల మద్దతు, శక్తివంతంగా ఉన్న ప్రైవేట్ రంగాల కారణంగా ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతోందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తట్టుకోవడంలో అనేక దేశాలకు ఇవి కీలకంగా మారాయని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.3%గా ఉండనుందని అంచనా వేసింది. అయితే ఈ ఏడాది, వచ్చే ఏడాది 6.4% వృద్ధి రేటు సాధిస్తుందని ఐఎంఎఫ్ నివేదికలో తెలిపింది. చైనాలో ద్రవ్యోల్బణం కాస్త పెరుగుతుందని, భారత్లో మాత్రం ప్రభుత్వ అంచనాలకు లోబడే ఉంటుందని వెల్లడించింది.